హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టమ్స్ అండ్ స్టోరీస్. ఈరోజు మనం ఈ వీడియోలో నిన్న జరిగిన ఆర్సీబీ వర్సెస్ టీసీ మ్యాచ్ రివ్యూ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ మ్యాచ్ చిన్నస్వామి స్టేడియంలో జరిగింది. చిన్నస్వామి స్టేడియంలో టాస్ గెలిచిన ఎవరైనా ఫస్ట్ బౌలింగే తీసుకుంటారు. డీసీ కూడా అదే చేసింది. సో ఆర్సీబీ బ్యాటింగ్ విషయానికి వచ్చేస్తే ఆర్సీబీ వాళ్ళ 20 ఓవర్స్లో 163 రన్స్ కొట్టి అవుట్ అయిపోయారు. పవర్ ప్లేలో వాళ్ళకి చాలా మంచి స్టార్ట్ వచ్చింది. పవర్ ప్లే అయిపోయేసరికి వాళ్ళు 65 రన్స్ కొట్టారు. సాల్ట్ చాలా బాగా ఆడారు. సాల్ట్ 37 రన్స్ కొట్టాడు 17 బాల్స్లో. కానీ ఎక్కడ తేడా వచ్చిందంటే 4th ఓవర్లో సెకండ్ బాల్కి సాల్ట్ రన్అట్ జరిగింది. అనుకోకుండా స్లిప్ అయింది సాల్ట్కి. ఆ రన్అట్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిందని చెప్పాలి. ఆ తర్వాత ఆర్సీబీ బ్యాటర్స్ ఎవరు నిలదొక్కుకోలేకపోయారు. ఆ తర్వాత వెంటనే విరాట్ కోహ్లీ వికెట్ పడింది. ఇంకా తర్వాత వరుసగా వికెట్లు పడుతూ ఉన్నాయి. సో అలా 163 రన్స్ కొట్టడంలో ముఖ్య పాత్ర పోషించింది ఎవరంటే టిమ్ డేవిడ్ అని చెప్పాలి. తను 20 బాల్స్లో 37 రన్స్ కొట్టాడు. చాలా బాగా ఆడాడు. 2 4లు 3 6లు ఉన్నాయి తను కొట్టిన దాంట్లో. చాలా బాగా ఆడాడని చెప్పాలి. మెయిన్ 19th ఓవర్లో తను 20 రన్స్ కొట్టాడు. చాలా బాగా ఆడాడు. ఆ 163 రన్స్ వచ్చిందంటే దానికి కారణం టిమ్ డేవిడ్ అనే చెప్పాలి. ఇంకా డీసీ బౌలింగ్ విషయానికి వచ్చేస్తే కుల్దీప్ యాదవ్ చాలా బాగా వేశాడు. విప్రాజ్ నిగమ్ కూడా చాలా బాగా వేశాడు. కోహ్లీ వికెట్ తీసుకుంది విప్రాజ్ నిగమ్ ఏమో తన 4 ఓవర్స్లో 2 వికెట్స్ తీసుకొని 18 రన్స్ ఇచ్చాడు. కుల్దీప్ యాదవ్ ఏమో తన 4 ఓవర్స్లో 2 వికెట్స్ తీసుకొని 17 రన్స్ ఇచ్చాడు. అలా డీసీ బౌలర్స్ చాలా మంచి కంబ్యాక్ చేశారని చెప్పాలి. పిచ్ చాలా స్లోగా ఉంది. బాల్ అసలు బ్యాట్ మీదకే రాలేదు. ఆర్సీబీ బ్యాటర్స్ తర్వాత రాంగ్ షాట్స్ కొట్టి అవుట్ అయ్యారని చెప్పాలి. ఫస్ట్ పవర్ ప్లేలో వచ్చి షాట్కి 250 240 కొడతారనుకున్నాం. కానీ ఎక్కడైతే సాల్ట్ వికెట్ పడిందో అప్పటి నుంచి డీసీ మళ్ళీ గేమ్లోకి వచ్చిందని చెప్పాలి. ఇంకా తర్వాత డీసీ బ్యాటింగ్ విషయానికి వచ్చేస్తే వాళ్ళకు కూడా పవర్ ప్లేలో 3 వికెట్స్ పడ్డాయి డీసీ వాళ్ళకి. ఆర్సీబీ వాళ్ళు చాలా బాగా బౌలింగ్ చేశారు పవర్ ప్లే అంతా. ఇన్ఫ్యాక్ట్ 10 ఓవర్స్ వరకు వాళ్ళు చాలా బాగా బౌలింగ్ చేశారు. ఓపెనర్స్ ఇద్దరిని త్వరగా అవుట్ చేశారు. తర్వాత వచ్చిన అక్షర్ పటేల్ త్వరగా అవుట్ అయ్యాడు. అలా 10 ఓవర్స్ లోపే వాళ్ళకి 4 వికెట్స్ పడిపోయాయి. కానీ ఎక్కడ తేడా వచ్చిందంటే 11th ఓవర్లో కృణాల్ పాండ్యా బౌలింగ్కి వచ్చి 18 రన్స్ ఇచ్చాడు. అలా రన్స్ లీక్ చేస్తున్నాడని చెప్పి 12th ఓవర్ రజత్ పాటిదార్ లియామ్ లివింగ్స్టన్కి ఇచ్చాడు. తను వచ్చి 23 రన్స్ ఇచ్చాడు. అలా రన్స్ లీక్ అవుతూ ఉండడం వల్ల టార్గెట్ చిన్నదైపోవడం వల్ల డిపెండ్ చేసుకోలేకపోయాడు. అదిగాక కేఎల్ రాహుల్ 5 రన్స్ మీద ఉన్నప్పుడు రజత్ పాటిదార్ కేఎల్ రాహుల్ క్యాచ్ డ్రాప్ చేశాడు. అది టఫ్ క్యాచే, కానీ అది పట్టకపోవడం వల్ల కేఎల్ రాహుల్ మ్యాచ్ తీసుకెళ్ళిపోయాడని చెప్పాలి. అది పట్టుంటే మ్యాచ్ ఆర్సీబీనే గెలిచుండేదేమో, కానీ అది పట్టకపోవడం వల్ల ఆర్సీబీ మ్యాచ్ ఓడిపోయింది. ఎందుకంటే కేఎల్ రాహుల్ 93 రన్స్ కొట్టాడు 53 బాల్స్లో. మామూలుగా ఆడలేదు అసలు. తను కొట్టిన 93 రన్స్లో 7 4లు 6 6లు ఉన్నాయి. బెంగళూరు బాయ్ అవ్వడం వల్ల చిన్నస్వామి కండిషన్స్ బాగా తెలుసు.
దాన్ని బాగా యూటిలైజ్ చేసుకున్నాడనే చెప్పాలి. ఇంకా క్రిస్టియన్ స్టెప్స్ మంచి సపోర్ట్ ఇచ్చాడు కేఎల్ రాహుల్కి. 23 బాల్స్లో 38 రన్స్ కొట్టాడు. అలా జీటీ మ్యాచ్ గెలిచింది. 17.5 ఓవర్స్లోనే 169 రన్స్ కొట్టేసింది జీటీ. ఆర్సీబీకి చిన్నస్వామి గ్రౌండ్ మళ్ళీ డిసడ్వాంటేజ్గా మారిందనే చెప్పాలి. వాళ్ళ హోమ్ గ్రౌండ్లో వాళ్ళు మ్యాచెస్ గెలవలేకపోతున్నారు. వాళ్ళు ఇప్పటిదాకా గెలిచిన 3 మ్యాచ్లు అవే గ్రౌండ్లోనే గెలిచారు, అంటే బయటికి వెళ్ళే గెలిచారు. వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఆడిన 2 మ్యాచ్లు వాళ్ళు ఓడిపోయారు. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ రివ్యూ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్టంప్స్ అండ్ స్టోరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్.